ఓరి మూర్ఖుడా, అప్రాచ్యుడా, భగవంతుణ్ణంటే భ్రష్టు పట్టిపోతావురా. ఆర్డర్ ఆర్డర్. మీరేమైనా చెప్పదలుచుకుంటే బోన్లోకి వచ్చి చెప్పండి. ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం, ఏతస్య పాతకం క్షంతవ్యం. భగవాన్, ఈ అహంకారాన్ని క్షమించు. రాత్రి నీ కలలోకొచ్చి నీ కాళ్ళు పట్టుకుంటాను. వీడి అజ్ఞానాన్ని క్షమించు, వీడి అజ్ఞానాన్ని క్షమించు. రేయ్, దేవుడు నీ శాపెందుకు ధ్వంసం చేస్తాడ్రా? నేను అదే అంటున్నానండి. దేవుడికి చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి కదా, అవన్నీ మానేసి నా షాప్ మీద ఎందుకు పడతాడు? కొన్ని 100 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందిగా. నేను అడిగింది 1 కోటి ఇచ్చేయండి. కావాలంటే కొంచెం క్యాష్ డిస్కౌంట్ కూడా ఇస్తాను. మీ గణపతి స్టాల్ కోసం ప్రతి ఏటా 5,000 కొడుతున్నాను. అది స్టాలు కాదురా దుర్మార్గుడా, దాన్ని మండపం అంటారు. ఆహా, 3 ఏళ్ల క్రితం మా నాయనమ్మ మంచాన్ని పడింది సార్. డాక్టర్లు లాభం లేదని చెప్పారు. వాళ్ళకేం తెలుసు, 30,000తో మృత్యుంజయ హోమం చేస్తే బతుకుద్దని చెప్పాడు ఓ సిద్ధాంతి. చేయించాను. మా నాయనమ్మ పోయింది, 30,000 పోయాయి. చూడండి, దర్గాలకు ఇచ్చిన చద్దర్లు, చర్చిలకి ఇచ్చిన కొవ్వొత్తులు, బాబాలకి ఇచ్చిన అగరత్తులు, అమ్మవారికి ఇచ్చిన వస్త్రాలు అన్ని కలిపి మొత్తం 10 లక్షల పైన దుకాణాల్లో కట్టుంటాను సార్. ఒరే బుర్ర తక్కువ విధవా, ఏమిట్రా దుకాణం దుకాణం అంటున్నావు? అది దేవాలయం రా, దాన్ని గుడి అంటారా? ఆ గుడిలో భక్తులు నమ్మకంతో కుటుంబ క్షేమం కోసం ఇచ్చే కానుకలు రావి. అంటే వీళ్ళంతా భగవంతుడి ఆఫీసర్స్ అంటారా? వీళ్ళ ఆఫీసర్లు ఏంటండి? అబ్బే, వీళ్ళు చూడండి 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 చూడండి, సేల్స్ మెన్, దేవుడి కలెక్షన్ ఏజెంట్లు. అరే ఓ గోపాలరావు, నీవు మీ దేవుణ్ణి కాకుండా ఇందులోకి మా దేవుణ్ణి ఎందుకు లాగుతున్నావు? ఈ భూకంపం సునామీల వెనక ఏ దేవుడి హ్యాండ్ ఉందో నేనెలా చెప్పగలను బాయ్? అది మీకే తెలియాలి, అది మీ డిపార్ట్మెంట్ కదా. జడ్జి గారు, వాళ్ళు 24 గంటలు దేవుడికి టచ్ లోనే ఉంటారు కదా, ఎవరు చేశారో వాళ్లే అడిగి తెలుసుకోమనండి. మేం పూజించే దేవుడు మాకెందుకు ద్రోహం చేస్తాడ్రా? మా జీసస్ తన బిడ్డలను ప్రేమిస్తాడు. మా అల్లా తనను ఆరాధించే వారికి ఎప్పుడు నష్టం కలిగించాడు. అంటే మా దేవుడు నష్టం కలిగిస్తారా? మీ దేవుని గురించి మేరకు క్యా మాలూమ్? నేను చెప్పేది మా జీసస్ ప్రేమ గురించి. हमारा अल्लाह भी बंदों से प्यार करता అంటే మా है. దేవుడు ప్రేమితుడనా? तुम्हारे भगवान से मेरे को क्या करना है? రిలాక్స్. ఆలోచిస్తూ కూర్చోటమేనా? ఇక్కడ ఏదైనా చేసేది ఉందా? వచ్చే వారం బ్యాంకాక్ కి నేను భక్తి మహాసభలకు వెళ్తున్నాను. ఒరే సిద్ధేశ్వర, నువ్వు తప్పకుండా బ్యాంకాక్ రా అని స్వామివారు కల్లోకి వచ్చి గట్టిగా చెప్పారు. ఇక్కడేమో జడ్జి గారు దేశం వదిలి వెళ్ళొద్దండి అని ఆంక్షలు విధించారు. ఏమైనా చేయండి సార్. నిన్న పరమాత్ముడు స్వయంగా మన సిద్ధేశ్వర్ మహారాజ్ కలలో కనిపించారు. దుష్ట శిక్షణార్థం, ధర్మ రక్షణార్థం ఏం చెయ్యాలో కర్తవ్య బోధ చేశారట. అందువలన ఈ మహత్కార్యానికి మనందరినీ ముందుకు నడిపించడానికి సకల ధర్మశాస్త్రాలు అవపోసన పట్టిన జ్ఞాన స్వరూపులు శ్రీ సిద్ధేశ్వర్ మహారాజ్ ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నారు. సిద్ధేశ్వర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్ష. దైవం కోసం అవసరమైతే, మరణమే శరణమైతే స్వామి తులసి నీళ్లు కూడా తాగరు. సిద్ధేశ్వర్ మహారాజ్ కి, సిద్ధేశ్వర్ మహారాజ్ కి, సిద్ధేశ్వర్ మహారాజ్ కి, సిద్ధేశ్వర్ మహారాజ్ కి, సిద్ధేశ్వర్ మహారాజ్ కి. శ్రీ సిద్ధ నీళ్లు తాగాల్సిన పని లేదు, నడక ఆపాల్సిన అవసరమూ లేదు. ఇది ఒక తపస్సు. లీలాధర్ స్వామి వారి ఆధ్వర్యంలో సిద్ధేశ్వర మహారాజు చేస్తున్న శిక్షను విజయవంతం చేయడం మనందరి కర్తవ్యం. అందుకనే ఒక్కసారిగా అందరూ ఎలుగెత్తి చెప్పండి, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చెప్పు సిద్ధ, స్వామి కల్లోకొచ్చాడా?
కళలో ఏంటి స్వామి, డైరెక్ట్ గా కళ్ళ ముందే కనపడుతున్నాడు. నేనేదో ఆశ్రమం ముందు చెప్పులు స్టాండ్ పెట్టుకుందామని వస్తే స్వామీజీని చేశారు. ఆ రోజుల్లోనే బెటరు, కనీసం దద్దోజనమైనా దొరికేది. ఇప్పుడు మరీ కక్కుస్తొట్లో కూర్చొని ఖర్జూర పళ్ళు తింటున్నాను. నా వల్ల కాదు స్వామి, ఎలాగోలా బయటపడే స్వామి. తప్పు సిద్ధ, భక్తులకి నీ మీదున్న నమ్మకం పోతుంది. తక్కువలో భక్తులు ఎక్కడున్నారు స్వామి? మైక్ వాళ్ళు 3, షామియానా వాళ్ళు 4 ఉన్నారు స్వామి. నేను లేచి వెళ్లిపోతే వాళ్ళు కూడా వెళ్లిపోతారు. 5 నిమిషాలకు పండు తినేవాడిని, ఆకలితో చచ్చిపోతున్నాడు స్వామి. ఇలాంటి సమయంలో ఓర్పు లేకపోతే ఆశయాన్ని ఎలా సాధిస్తావు సిద్ధ? ఓర్చుకో. రాయ్, నాదేమందు స్వామి, కావాలంటే మళ్ళీ వెళ్లి చెప్పులు స్టాండ్ పెట్టుకుంటా. బాధంతా మీ గురించే. ఇవాళ నా దాకా వచ్చింది, రేపు మీ దాకా రాదా? ఏమయ్యా సిద్ధయ్య, గీతలో రాసిందంతా నీకొచ్చా, లేక ఆయన చెప్పిందాన్ని గుడ్డిగా రిపీట్ చేస్తావా? సార్, స్కూల్లో పిల్లలు వాళ్ళ ప్రేయర్ మొత్తం గుర్తుపెట్టుకోలేరండి. కళ్ళు మూసుకొని నోరాడిస్తారు. వాళ్ళు నోరాడిస్తే ఈయన చెయ్యి ఆడిస్తాడు. సైలెన్స్. ఒరే దుర్మార్గుడా, నికృష్టుడా, ఒక సిద్ధ సాధువును అవమానిస్తున్నావు. నీకు నరకంలో కూడా చోటు లభించదురా. అంత గట్టిగా చెప్తున్నారు, అక్కడ కూడా మీ ఆశ్రమాలు ఓపెన్ చేశారా ఏంటి? సైలెన్స్. సైలెన్స్. నన్ను అవమానిస్తావురా, నన్ను అవమానిస్తావురా. రిలాక్స్, వద్దు. నో. రే పాపి, పాపి, పాపి. సైలెన్స్. గురుగారు అవమానిస్తున్నారు. సైలెన్స్. What is this? Order, I say. స్వామీజీ ప్లీజ్ ప్లీజ్ స్వామీజీ కూర్చోండి, కూర్చోండి ప్లీజ్.